వాక్యం. త్వరగా ఒప్పుకోండి పశ్చాత్తాపం, లేదంటే నీ యొక్క కుటుంబానికి నువ్వే నింపి పెట్టుకుంటున్నావు. ఎవరితో కాదు, నువ్వే ఎక్కువ తీసుకొని నీ కుటుంబానికే పెట్టేసుకుంటున్నావు. వెనకడుగు వేస్తున్న వారులారా, మీ కొరకు ఈ ఉదయకాలం కృప ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నది అంటున్నాడు. ఈ ఉదయ కాలంలో నీ కోసం వేచి ఉన్నది కృప. కృప ఇంకా పాల కృప ఎప్పుడు పోతాదంటే ఆకాశము భూమి కత్తించినంత వరకు కృప నిన్ను విడిచి పాడు. నిన్న నేడు నిరంతరం ఏక రీతిగా ఆ కృప ఇక్కడే ఉంటుంది. ఎక్కడున్నా ఉంటుంది, ఎక్కడున్నా ఉంటుంది, 100 మంది ఉన్నా ఉంటుంది, ఎవరు లేకపోయినా ఉంటుంది. ఆకాశం భూమి కత్తించినంత వరకు ఈ కృప ఇక్కడ వెయిటింగ్ ఉంటుంది. త్వరగా రక్షింపబడుకున్నావంటే రక్షింపబడుకో. లేదు నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసుకోవాలనుకుంటే చేపించుకొని నీకు ఇక రాయబడి ఉన్నది వర్తమానం. అబ్రహాము లాగా వెనకడుగులు కానీ వేసుగా ఉంటే నీకు ప్రత్యక్షాపం పొందుకునే దానికి కృప రెడీగా ఉన్నాడు. వాక్యం బోధిస్తున్నదండి ఈ కాలంలో. హల్లెలూయా. ఎవరైనా పశ్చాత్తాపం పొందుటకు ఇష్టపడుచున్నారా? దేవుడి కృప నీ కొరకు ఇక్కడ వేచి ఉన్నది. దేవుని కృప మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. వెనకడుగు వేస్తున్న వారు రారా, నీ కొరకు ఈ పదే కాలమున కృప ఉన్నది. దేవుని కృప నీ కొరకు ఎదురు చూస్తున్నది, ఎదురు చూస్తున్నది నీ కోసం. నువ్వు ఎదురు చూడటం లేదు, దేవుడిని ఎదురు చూస్తున్నాడు. ఆ కృప నీకు పిలుస్తున్నది. ఆ అవిశ్వాసం బయటికి రా, ఇదిగో నా కృప నీకు ఇస్తాను రా అని దేవుడు కృపను ఎదురు చూస్తున్నాడు. వెనకడుగు వేస్తున్న వారు ఉన్నారు అంటున్నాడు ప్రభుత్వం. పట్టిన వాడు వెనక తిరిగి చూడు, వాడు నిజమైన సేవకుడు. క్రీస్తు నమ్ముకున్నవాడు వెనక తిరిగే చూడు, వాడు నిజమైన క్రైస్తవుడు. విశ్వాసం పెట్టిన వాడు ఎన్ని నమ్మకాలు వచ్చినా అవి విశ్వాసాన్ని పెట్టుకోడు, వాడు నిజమైన విశ్వాసం. ఒకవేళ నువ్వు వెనక తిరుగులో ఉన్నావా, ఒక అవిశ్వాసంలో ఉన్నావా, ఒక చెడిపిడి మాటల్లో ఉన్నావా, తొలగంటున్నా నీకోసం గదిలోనే ఉన్నది కృప. పుల్లు పెట్టి నీ కృప అంటున్నది. ఆమె నీ గుడారమే నీ కృప ఉన్నది. కేవలం నీకు రేకులుగా కనిపించవచ్చు, ఏదో సిమెంట్ బండగా కనిపించవచ్చు, కానీ ఆత్మతో చూడంటున్నాడు ఆయన, సత్యంతో చూడంటున్నాడు ఆయన. నీ కోసం రక్తం కాల్చబడి ఉన్నాడు ఇక్కడ ఆయన. నాలుకై బయటకు వచ్చినదండి, నాలుగే తెగిపోయినదండి. ఆయన స్వరం వేస్తున్నాడండి, నా వంతకు రాండి నష్టస్తున్న జనులారా, నా వంతకు రాండి. ఇదిగో రక్తం కాల్చబడి ఉన్నావు, ఈ రక్తంతో కడగ పడుకోండి. ఈ రక్తం నీ మీద అభిషేక తయారు కాక, ఈ రక్తం నీ శాపాలు తొలగించడు కాక, ఈ రక్తము ఈ కుటుంబాలు పరలోకాలకు తీసుకోబోయాడు కాకాలు పిల్ల ఇక్కడ బోధిస్తున్నాడండి. సత్యముతో చూస్తే ఎలా కనిపిస్తుందో తెలుసు. ఇక్కడ క్రీస్తు హల్లెలూయా. వద్దకు తీసుకోబోయిన గొర్రె పిల్లలు గొడ్డలతో నరికినప్పుడు సగం పేద తెగిపోయి సగం నాలుగై బయటకు వచ్చి అక్కడ ఎలా కొన ప్రాణాలతో అరుస్తున్నాడో అలాగే పిలుస్తున్నాడు. చాలి రావటం లేదా, దయ రావటం లేదా? ఆ మన ప్రాణాలు పోతున్నప్పుడు నీకు దేవుడి మీద దయ కనిపించడం లేదా, చాలి కనిపించడం లేదా? హల్లెలూయా. కృప ఉన్న వాడికి చాలిగా కనిపిస్తున్నాడు, కృప ఉన్న వాడికి దయగా కనిపిస్తున్నాడు. అందుకే వాళ్ళు పరిగెత్తుకొని వస్తారండి ఇక్కడికి. నా తండ్రికి ఎవరు లేరు, నా తండ్రికి ఎవరు